నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో బ్రదర్, తెలుగు, తమిళ్, కన్నడ, తెలుగు. ఓకే ఓకే. ఎలా మీ తలపతిని ఎలా చూడాలనుకున్నారు? అలానే చూస్తున్నారు? తలపతిని ఎలా చూడాలనుకున్నామంటే ఇప్పుడు ఎలా చూస్తా ఉన్నామో సీఎం గా చూడాలనుకున్నాము. సో ఈ రోజు తమిళనాడు ఫుల్ గా ఉన్న అందరూ ఎలా కోరారు సీఎం గా రావాలని విజయ్ అలాగనే వచ్చాడు. విజయ్ తలపతి విజయ్ ఈ పొజిషన్ కి ఇప్పుడు ఈ సీఎం అనే పొజిషన్ కి వచ్చేదానికి చాలా ఇబ్బంది ఇచ్చారు. ఆపోజిట్ పార్టీ లైక్ డిఎంకే ఏడిఎంకేస్ చాలా పర్మిషన్ ఇవ్వట్లేవు, చాలా ఇబ్బంది ఇచ్చాను. అన్ని క్రాస్ చేసుకుని వచ్చి ఈ రోజు సీఎం అని ఒక పొజిషన్ లో ఉన్నారు. ఇలాగా ఈ సీఎం రేపు లేదంటే ఎల్లుంటికి సి జోసఫ్ విజయ్ అనే నేను అలా చెప్పేటప్పుడే మాకు అందరికి ఇక్కడ ఉండే మా అన్న వాళ్ళ తమ్ముడు అందరికి మాకు ఒక మాట వినేదానికి ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నాము. మా సీఎం విజయ్ ని ఇలా చేస్తారు అలా చేస్తాడు, రాడు, ఒక్క సీట్ వస్తాడు, 2 సీట్లు వస్తాడు, డిపాజిట్ ఇవ్వడు అన్నాడు. ఈ రోజు మా అన్న తీసుకుని 110 సీట్లు తీసుకుని రెడీగా ఉన్నాడు సీఎం కి. ఆల్రెడీ మా బిఫోర్ సీఎం మై డాడీ తమిళనాడు డాడీని చెప్పి తిరుగుతా ఉన్నాడు కొంత రోజు. ఆ డాడీ ఈ రోజు పోయి వెళ్ళి గవర్నర్ చేత రిజైన్ చేసి వచ్చేసాడు. అన్న స్టాలిన్ అన్న మీరు బాగా రెస్ట్ తీసుకోండి, మా అన్న వచ్చిన్నాడు, మా అన్న ఎలా మంచి గవర్నమెంట్ ఇవ్వాలనేసి అన్ని చాలా చేసుకుని చాలా అన్ని ఐడియాస్ అన్ని పెట్టుకునే వచ్చిన్నాడు. సో అలాంటి ఐడియాస్ మా విజయన్న ఫస్ట్ తీసుకునేది సీఎం గా వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం పెట్టాలనుకున్నాడంటే తమిళనాడులో చాలా బిఫోర్ డిఎంకే పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. లైక్ రేప్ కేసెస్, కిడ్నాపింగ్, దారాలు తెంపుకొని వెళ్ళేది అలాంటిది చాలా ఉనింది. అవన్నీ ఈసారి మా విజయన్న వచ్చింది ఫస్ట్ అదే చేస్తాడు. మా తమిళనాడులో ఉండే అమ్మాయిలకి, అమ్మకి, నాన్నకి అందరికి చెప్పి ఫస్ట్ సేఫ్టీ ఇస్తాను చెప్తున్నాడు. ఖచ్చితంగా అది ఇస్తాడు. ఇప్పటి వరకు హీరోగా చూసిన మీ విజయ్ ఒక్కసారిగా సీఎం గా చూస్తున్నారు, మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద హీరోగా మిస్ అవుతారేమో కదా మీ ఫ్యాన్స్ అందరూ? ఖచ్చితంగా సార్, విజయ్ ని బిగ్ స్క్రీన్ లో మిస్ అవుతారంటే ఏదైనా ఒకటి ఇస్తే కదా ఇంకోటి దొరుకుతాయి మనకి. సో అలాగా ఇంకా ఏమో మా అన్న అన్ని చేయేస్తాడు. సినీ ఫీల్డ్ ఏమంతా చేయాలో అన్ని చేయేస్తాడు. ఇంకా మన వాళ్ళకి మా అన్ననే నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏం చేయాలో దాని వల్ల ఇక్కడ వచ్చున్నాడు. సో ఇక్కడ అన్న చేస్తాడు. ఆ నమ్మకంలోనే అందరూ అన్నకి ఓట్ చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టున్నాడు. రేపు ఎల్లుంటిలో సీఎం విజయ్ జోసెఫ్ విజయ్ అని నేను అట్లని చెప్పేటప్పుడే ఇక్కడ ఉండే అందరికి 100% సాటిస్ఫాక్షన్. సినిమా యాక్టర్స్ కానీ సినిమా హీరోస్ కానీ ఎవరు కూడా విజయ్ కి సపోర్ట్ చేయలేదు, ఎవరు క్యాంపెయినింగ్ చేయలేదు, ఎవరు ట్వీట్ కూడా చేయలేదు. ఇంకొకటి ప్రకాష్ రాజ్ కూడా సినిమాలలో డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, అవి రోల్స్. రియల్ లైఫ్ లో సీఎం అవడం అంటే చాలా ఈజీ కాదు, అవ్వలేవని కూడా మాట్లాడారు తెలుసా? ప్రకాష్ రాజ్ అలా చెప్పారు, వినపడాను. నేను చూడలేదు కానీ నేను అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు నా వల్ల నెక్స్ట్ అంత ఫస్ట్ యూజ్ కాదు, నేను వినపడాను. నేను ఒకటి ప్రకాష్ రాజ్ గారు అతను ఆయన బెంగళూరులో కర్ణాటకలో ఎంపీ ఎలక్షన్ లో నిలిచాడు. ఎవరికైనా తెలుసా తెలియదా తెలియదు. ఆయన ఎందుకు అక్కడ నిలిచాడు, ఎక్కడ నిలిచాడని తెలియదు నాకు. అక్కడ ఆయన కర్ణాటకలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి పాలిటిక్స్ ని. మా తమిళనాడు పాలిటిక్స్ మాకు చూసుకొని తెలుసు. ప్రకాష్ సార్ మీరు అక్కడ పోయి మాట్లాడండి, మీకు అక్కడ కావాలా, మీరు అక్కడే నిలిచారు, ఇక్కడ నిలవట్లేదు మీరు. ఓకేనా? ఒకటి చెప్పారు, సినీ ఫీల్డ్ లో వచ్చి ఎవరు సపోర్ట్ చేయలేదు, సినీ ఫీల్డ్ లో ఎవరు బయట వచ్చి ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు. భయమా డిఎంకే? భయం అనే విధంగా ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. రెస్పెక్ట్ అని చెప్పొచ్చు, భయం అనే దానికైనా రెస్పెక్ట్ అని చెప్పొచ్చు. ఓపెన్ గా ఎవరు ఇవ్వట్లేదంటే కూడా సపోర్ట్స్ అండ్ ఛాంపియన్స్ అంటే ఇది చేయలేదంటే కూడా అందరూ వాళ్ళ పర్సన్స్ ఆఫ్ ఓట్స్ ఇచ్చున్నారు అట్టనేసి ఈ రోజు మనకు తెలిసింది. ఇంకోటి మెన్షన్ చేస్తాను, తమిళనాడు ఈ లాస్ట్ ఒక 2 months గా విజయ్ కి ఎంత ఇబ్బంది ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చేది గురించి, ఒక క్యాన్వాసింగ్ చేసి ఒక క్యాంపెయిన్ చేసేదానికి, ఒక పర్మిషన్ ఇచ్చేదానికి ఏది ఇవ్వలేదు. ఇది తమిళనాడే చూసింది. ఇలాంటి పోలీసులే వచ్చి విజయ్ కే సపోర్ట్ చేస్తున్నారు. సో తమిళనాడు పోలీస్ కి విజయ్ ఫ్యాన్స్ అండ్ విజయ్ ఇప్పుడు ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఇంటి ముందు కావచ్చు, ఆఫీస్ ముందు కావచ్చు, పోలీసులు కూడా చాలా మంది చెప్తున్నారు మేము టీవీకి వేసాం, విజయ్ రావాలని వేసాం ఓటు అని. అదే దీని ముందుగా ఇవ్వట్లేదు విజయ్కి. వాళ్ళకే తెలుస్తాయి విజయ్కి ఎంత ఇబ్బంది ఇచ్చారు, విజయ్ ఎంత
ఎంత చేశాడు, కానీ ఎంత ఇబ్బంది ఇచ్చారు. విజయ్ రాకూడదని ఏవేవో చేశారు డిఎంకే వాళ్ళు. ఏడీఎంకే వాళ్ళు లెక్కలేదు, వాళ్ళు సైడ్ లో పెట్టుకోవాల్సిన లెక్కలేదు. డిఎంకే వాళ్ళు ఎంతో ఒక్కొక్క ప్లేస్ కి 20 to 30 crores సర్వ్ చేశారు. అందరికి డబ్బులు ఇచ్చారు. ఒక్క రూపాయి డబ్బులు లేకుండా ఇప్పుడు గెలుచుందాము. అది అన్ని ఒకటే ఒకటి విజయన్న చేసుకోవచ్చు. చెన్నై సిటీయా తెలుగు தெரியுமா? हाँ तो विजय कितने ये वाला सीट्स वरुम நினைச்சிட்டு இருக்க நீங்க? தமிழா? ஸோ இவ்வளோ சீட் வரும்னு நினைச்சிட்டு இருக்க தமிழ்நாடு மக்கள்? ஆக்சுவலி நாங்க நினைச்சது 200 பிளஸ் வரும் பார்த்தோம். பட் அது என்ன விஷயம்னா அவங்க நிறைய இடத்துல வந்து தடுத்து நிறுத்திட்டாங்க. நாங்க ஒரு இதுக்காக போய் கொடுக்குறோம் அப்படின்னா அப்ரூவல் தர மாட்டாங்க. பிரச்சாரம் பண்ணோம்னா எப்போ அப்ரூவல் கொடுப்பாங்கன்னா இன்னைக்கு ஈவினிங் கொடுப்பாங்க, நாளைக்கு நாங்கள் க்ரௌட் காட்டணும். சரிங்களா? அந்த மாதிரி நிறைய இடத்துல அவங்க எல்லாம் வரக்கூடாதுன்னு போலீஸ் ஒரு ரூல் போடுவாங்க. இப்போ எப்படி அந்த மாதிரி ரூல் போட முடியும்? நீங்க ஒரு பிரச்சாரம் பண்றது போறீங்கன்னா ஆட்டோமேட்டிக்கா இவரை தேடி வர ஆரம்பிக்கிறாங்க. மற்ற தலைவர்கள் காசு கொடுக்குறாங்க. டிஎம்கே வந்து 200 ரூபாய் 200 ரேட்டுக்கு வந்து 200 கொடுப்பாங்க. డిఎంకే ఒక క్వార్టర్ ఇస్తానే, ఒక బిర్యానీ ఇస్తానే, ఒక 200 ఇస్తానే వస్తారు. కానీ విజయన్నకి అలా కాదు. విజయన్న వస్తే విజయన్న ఫేస్ చూస్తాము అనేసి వచ్చేవాళ్ళు చాలా లక్షలు. చూసావు? ఎన్నిసార్లు కలిసావు? నేను ఇప్పుడే వచ్చాను సార్. విజయ్ సార్ పోటీ ఇవ్వాలని చెప్పి నేను అబ్రాడ్ నుంచి వచ్చి ఓటు వేసి వెయిట్ చేస్తా ఉన్నాను రిజల్ట్ కి. టీవీకేకి విజయ్ నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చాడు. నేను షిప్ లో పనిచేస్తాను, క్రూజ్ షిప్ లో. నేను దానికే వచ్చాను. ఓటేసాము. ఓటేసిన దానికి రిజల్ట్ వెయిట్ చేసాము. ఈ రోజు రిజల్ట్ దొరికింది. మా అన్న వచ్చేసాడు. వరకు ఉంటావా? ఖచ్చితంగా అదే చెప్తాను. రేపు లేదా ఎల్లుంటికి అవుతాయి అనుకుంటాను. ఎల్లుంటికి సీఎం విజయ్ అనే నేను అట్లని చెప్పేటప్పుడు, సి జోసెఫ్ విజయ్ అనే నేను అట్లని చెప్పేటప్పుడు ఎలా నారా చంద్రబాబు నాయుడు అనే నేను చెప్పాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ఇక్కడ చెప్పతాడు సీఎం సి జోసెఫ్ విజయ్ అనే నేను అట్లని చెప్పేది ఇక్కడ చూడబోతాము. అందరూ ఇక్కడ సెలబ్రేషన్ కానీ ఆ మాట చెప్పేలాగా ఉంటాయి. ఆఫ్టర్ 5 years ఈ సెలబ్రేషన్ వాళ్ళకి మన తమిళనాడు పీపుల్స్ కి ఏమంతా చేయాలో అన్ని చెప్తున్నారు. తమిళనాడు యూత్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అదే జరిగింది ఈ రోజు. ఎందుకంటే దీని గురించే మేము ఎక్కడి నుంచో వచ్చాము, ఓట్ చేయాలి అంటే ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో విజయ్కి మేము ఉండాలి, మా సపోర్ట్ ఉండాలి, ఒక ఫ్యామిలీ లాగా భావించాం. కాబట్టి అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, లండన్ నుంచి ఎవ్వరు కూడా మాకెందుకు అనుకోకుండా వచ్చి ఓట్ చేసి విజయ్కి ఇంత భారీ విజయం ఇచ్చాం. కాబట్టి ప్రమాణ స్వీకారం రోజు సో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన పేరు చెప్తుంటే అది చూసి సంతోషపడటానికి మేమందరం వెయిట్ చేస్తున్నామని అందరూ చెప్పి ఎమోషనల్ అయిపోతున్నారు. ஆனா அவரு நெஞ்சில நாங்க இருக்கிறதோட எங்க கோடிக்கணக்கான தமிழ்நாட்டு மக்கள் நெஞ்சில நாங்க வச்சு கோயிலா வச்சு கும்பிட்டுக்கிட்டு இருக்கிறோம். அதனால எங்க அண்ணன் வந்து கிங்கு கிடையாது, கிங்கு மேக்கர். ஆமா, அதனால இன்னும் அவருடைய உயிர் இருக்கிற வரைக்கும் அவர் தான் சிஎம் தமிழ்நாட்டுல. வேற ఆయన ప్రాణం ఉన్నంత వరకు కూడా తమిళనాడుకి సీఎం ఓన్లీ విజయ్ అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. సో తెలుగు తెరియుమా? తెలుగు తెరియుమా? తెలుగు చెప్పండి. తెలుగు. విజయ్ ఇస్ నాట్ ఏ నేమ్, இஸ் an emotion. அவர் வந்து எங்களோட எமோஷன். அவரை பார்த்தாலே எங்களுக்கு தண்ணீர் வந்து அவ்வளவுதான். విజయ్ అన్ననే రూలింగ్ తమిళనాడు అండ్ వేరే ఎవరు రాదు. అండ్ హీ విల్ బీ ద తమిళనాడు అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్. అది మన అందరూ బిలీవ్ చేస్తున్నాము. అండ్ సారీ, హీ విల్ బీ ద చీఫ్ మినిస్టర్. హిందీ చెప్పారు, మక్కల్ ముదల్వర్ అని చెప్పేసి ఎన్టీఆర్ ని చెప్పారు, అమ్మాని చెప్పారు. ఇప్పుడు మక్కల్ ముదల్వర్ వచ్చి విజయ్ అన్ననే. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. చెప్పండి. సో మీరు లోకల్ ఇక్కడ? అవును, నేను లోకల్ కాదే, అంటే ఏలూరు. దానికోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. అందరూ కూడా ఇప్పుడు విజయం చూడాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, పార్టీ ఆఫీస్ కి వస్తారని చెప్పి. సో విజయ్ అంటే విక్టరీ తర్వాత చూసారా మీరు అందరూ ఇంటికి వెళ్ళి? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, ఆఫీస్ వస్తారని వెయిట్ చేస్తున్నాము సార్. సో చూస్తే ఎమోషన్ అయిపోతారేమో అందరూ. చేస్తున్నాం ఏడ్చిపోతాను. అవును, టైం వస్తుంది. ఎందుకు అంత ఇష్టం విజయ్ అంటే ఇష్టం. అది స్మాల్ ఏజ్ నుంచి తలబడి అంటే ఒక ఫీలింగ్, ఎమోషన్. యాజ్ ఏ హీరోగా ఇష్టమా లేకపోతే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్? హ్యూమన్ బీయింగ్. ఆయన చూస్తే నాకు సంథింగ్, ఇప్పుడు కూడా నాకు చూడండి సంథింగ్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ ఎవ్వరు మాట్లాడాలన్నా, ఎవరితో విజయ్ అని ఒక పేరు చెప్పినా
వాళ్ళందరికీ కళ్ళలో నుంచి ఎమోషనే వస్తుంది. ఎంత ఎమోషన్ ఉందో ఒకసారి అర్థమవుతుంది. ఇది వచ్చింది, రిజల్ట్ వచ్చింది. சொல்லுங்க भैया। मैंने बात किया ना, बोलेगा अब हम लोग एक साथ में आया. विजय इज नॉट इन नेम, इट इज इमोशन. एवर एवर विजय. సో విజయ్ అంటే పేరు కాదు, విజయ్ అంటే ఎమోషన్. చాలా ప్లేసెస్ లో మనం చూసాం. అంటే విజయ్ అనేది పేరు కాదు, అంటే పేరు కాదు ఏదో బ్రాండ్ అని చెప్తారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విజయ్ అంటే ఎమోషన్ అని చెప్తున్నారు. అంటే అంత అటాచ్ అయిపోయి ఉన్నారు తనకి, తన ప్రేమకి, తన మాట్లాడే స్టైల్ కావచ్చు, అండ్ ప్రజల మీద తనకున్న ప్రేమ కావచ్చు. మీరు గమనిస్తే ఒకసారి విజయ్ అన్ని స్పీచ్లు కూడా ఎక్కడ తన ఒక బహిరంగ సభ పెట్టినా కానీ, ఎక్కడైనా కానీ ప్రజల్ని ఉద్దేశించి, ఫ్యాన్స్ ని ఉద్దేశించి చాలా ఎమోషన్ అవుతారు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా ఆయన గురించి ఆయన బిల్డప్ చెప్పుకోవడం కానీ, లేకపోతే ఆయన హైప్ చేసుకోవడం కానీ, లేకపోతే నేను ఇంత పెద్ద హీరోని చెప్పుకోవడం కానీ, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవడం కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అది తమిళనాడు ఇచ్చిన ఒక ప్రేమ. కొన్ని కోట్ల మంది ఆయన చెప్పారు 40 years బిలో వాళ్ళే ఓటేస్తారు విజయ్కి, 40 above వాళ్ళు ఓటేయరంటారు, వేయరని చెప్పి ఒక దాంట్లో చెప్పి ఎమోషన్ అయ్యారు. 40 ఉన్న వాళ్ళైనా, 80 ఉన్న వాళ్ళైనా, ముఖ్యంగా ఆడవాళ్ళు మొత్తం కూడా నా వైపే ఉన్నారు, అది నాకు తెలుసు అని ఆయన ఒక బహిరంగ సభలో చెప్పింది కూడా చాలా చాలా వైరల్ అయింది. ఇప్పుడు కూడా ఆ వీడియో అంతా కూడా అన్ని చోట్ల వైరల్ అవుతుంది. సో ఇక్కడికి విజయ్ వస్తారు, విజయ్ చూడాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏదైతే విజిల్, సో తలపతి సినిమా కూడా విజిల్ ఉంది, ఏదైతే విజిల్ సింబల్ అంటే ఇంకా మాటలు లేవు, ఓన్లీ విజిల్సే అన్నమాట, ఎక్కడ చూసినా విజిల్స్. సో ఫైనల్ విజిల్ ఎడింగ్ ఉన్నా. Thank you for voting, Talapati. Right now, one correction. Right now itself, not a Talapati. CM, Tamil Nadu CM. Oh, Tamil Nadu CM. CM, CM. CM, CM. Tamil Nadu CM. Tamil Nadu CM. Tamil Nadu CM. So, see, third generation பாத்தீங்கன்னா எங்க தாத்தாக்கு சொல்றதுக்கு வந்து பெரியார்னு ஒருத்தர் இருந்தாரு, காமராஜர்னு ஒருத்தர் இருந்தாரு, எங்க அப்பா பீரியட்ல வந்து எம்ஜிஆர்னு ஒருத்தர் இருந்தாரு சொல்றதுக்கு. இந்த ஜெனரேஷன் வீட்டுக்கு ஒரு பெரிய ஆள் இருக்கா அந்த டைம்ல? பெரிய ஆள சொல்ல, அந்தந்த ஜெனரேஷனுக்கு சொல்றதுக்கு வந்து அண்ணா வந்து அப்படி பண்ணாரு, இப்படி பண்ணாரு, பெரியார் வந்து இப்படி பண்ணாங்க, அப்படி பண்ணாங்கன்னு சொல்றதுக்கு ஒரு எங்க தாத்தா ஜெனரேஷன்ல இருந்தாங்க. எங்க அப்பா ஜெனரேஷன்ல எம்ஜிஆர்னு ஒருத்தர் இருந்தாரு சொல்றதுக்கு. இப்ப இருக்க ஜெனரேஷனுக்கு யாருமே இல்லை. யாரை கை காட்டுவோம்? ஊழல் பண்ண டிஎம்கே கை காட்ட போறோமா, ஊழல் பண்ண ஏடிஎம்கே கை காட்ட போறோமா, யாரை கை காட்ட போறோம்? இங்க இருக்க ஜெனரேஷனுக்கு வந்துட்டாரு, காமராஜர் வந்துட்டாரு, எம்ஜிஆர் வந்துட்டாரு, எங்க தளபதி வந்துட்டார், சிஎம் டுடே ஆன்வர்ட் சிஎம் వాకలిత అత్తనే పేరుకో నంది నన్బా నన్బి నంది నంది నంది. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక్కొక్క జనరేషన్ కి ఒక్కొక్క పొలిటీషియన్ కాదు, ఒక్కొక్క లీడర్ ఉన్నారు. ఆ రోజుల్లో మా తాతల రోజుల్లో కామరాజ్ గారు ఉండేవాళ్ళు, తర్వాత మా నాన్నల రోజుల్లో ఎంజీఆర్ గారు ఒక తండ్రి లాగా ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ కి డిఎంకే పార్టీ అనేది ఒక ఫ్యామిలీ లాగా లేదు, ఒక రాజకీయ పార్టీ లాగా వ్యవహరిస్తుంది. ఈ రోజు మా చేయి పట్టుకొని మీతో పాటు నేను ఉన్నాను అని చెప్పి, మాకు ధైర్యం చెప్పి, నేనుంటాను మీతో పాటు అని మా పిల్లలకి, ఈ జనరేషన్ కి విజయ్ ఉన్నారు. సో విజయే మా లీడర్ అని అందరూ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం బతికున్నంత వరకు తమిళనాడు సీఎం గా విజయ్ని మాత్రమే మేము చూస్తాము. అదే జరగబోతుందని కూడా యూత్ అందరూ కూడా చెప్తున్నారు. నిజంగా యూత్ లో ఎంత చేంజ్ రావడం అనేది మామూలు విషయం కాదు. నాట్ ఓన్లీ యూత్, ముఖ్యంగా లేడీస్. దాదాపు 1,60,00,000 1,70,00,000 మంది తమిళనాడు స్టేట్ లో లేడీస్ ఉంటే ఆల్మోస్ట్ 99.9% అందరూ కూడా విజయ్కే ఓట్ చేశారు. మీరు ఒకసారి మెజారిటీ చూసుకుంటే కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు టీవీకే పార్టీ ఎంత భారీగా విజయం సాధిస్తున్నారో. అండ్ దాంట్లో కూడా విజయ్ ఒక్కళ్ళే అందరికీ తెలుసు, కానీ కేవలం విజయం చూసి ఓట్ చేశారు. కొత్తగా అంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు, యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ కి ఇచ్చారు. వాళ్ళ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ కి ఇచ్చారు. విలువాకం. ఓకే, శబరినాథన్ will be this area. సిటీ ఓన్లీ. సిటీలో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సీట్లు, ఇంకా సిటీకుள்ள எல்லா సీటుమే టీవీ కదా జయించారు కదా. all seat two DMK overall team. సో ఎక్స్సీఎం కూడా ఇంకా లాస్ట్ wash out not ex-CM, wash out totally.
வளத்தூர் பட் நினைச்சிட்டு இருக்கா என்ன நிறைய பேர் என்ன சொல்லிட்டு இருக்கா மாஸ் பீப்புள் ஒன்லி விஜய்க்கு ஓட் போடுவாரு கிளாஸ் பீப்புள் யாருமே ஓட் போட மாட்டாங்க சிட்டிలో இருக்கிறது எல்லா சீட்டுமே டிஎம்கே தான் ஜெயிச்சணும் அது நிறைய பேர் சொல்லிட்டு இருக்கா பட் நீங்க எல்லாம் யோசனை பண்ணிட்டு இருக்கா மன பிராந்தி ஒயின் ஷாப் வச்சிருந்தவங்க அவங்க தான் அது வந்து மன பிராந்தியில சொல்லியிருப்பாங்க. அந்த பிராந்தி எல்லாம் போதை தெளிஞ்சிட்டு இருக்கோம். இன்னைக்கு போதை தெளிஞ்சிட்டு இருக்கோம். திரும்பி இன்னைக்கு நைட்டு போதை ஆவாங்க அவங்க. ஸோ எஜுகேட்டட் பீப்புள் எல்லாமே விஜய்க்கு தான் சப்போர்ட் பண்ணிட்டு இருக்கா ஸோ நீங்க எல்லாம் விஜய் சார் கிட்ட வெயிட் பண்ணிட்டு இருக்கா இப்போ கண்டிப்பா ஆ. சின்ன சிஎம் will be on the way. அவர் சிஎம் will be on the way. குழந்தைங்க கூட வீட்டுக்கு தான் ஓட்டு போடணும் விட மாட்டாங்க வீட்டுல எல்லாரும் வீட்லயும் எங்க அங்கிள் ஓட்டு போடுங்க அங்கிள் ஓட்டு போடுங்க அப்படின்னு சொல்லி தான் எங்க ஃபேமிலியில 13 ஓட்டு போடுவோம் எல்லாருமே அது மாதிரி ஓட்டு அது நீங்க என்ன பார்ட்டி நாங்க பார்ட்டி எதுவும் இல்லை இதுக்கு முன்னாடி என்ன பார்ட்டி இதுக்கு முன்னாடி என்ன பார்ட்டிக்கு ஓட் போட்டுட்டு இருக்கா ஏடிஎம்கே போட்டுட்டு இருக்கா பட் உங்க வீட்டுல இருக்கிறது குழந்தை எல்லாமே விஜய் சாருக்கு தான் ஓட்டு போடணும் கண்டிப்பா சொல்லிட்டு இருக்கு உங்களுக்கு வர முடிக்கிறது போடணும் சரி குழந்தைங்க ஒரு டைம் போடலாமே இதே ஒரு நல்லதை பண்ணுவாரு விஜய் சாருக்கு ஓட்டு போடாம வீட்டுக்கு வரக்கூடாதுன்னு சொல்லிட்டு இருக்கா ஆமா ஒன்று தான் வருதுன்னு சொல்லுது ஆமா சாப்பாடு கிடையாது அழுது என்ன பண்ணுங்க ஆமா அதனால வேற வழி இவரு ஏதோ நல்லதை பண்ணுவாரு குழந்தைங்க ஓட்டுக்கு எவ்வளவு கொடுத்துட்டு இருக்கா டிஎம்கே ஏடிஎம்கே அவங்களும் 1000 ரூபாய் 5000 ரூபாய் பணம் கொடுத்துட்டு இருக்காங்க டிவிக்கு எவ்வளவு கொடுத்துட்டு ஆள் பணமே கிடையாது ரூபாய் கூட எவ்வளவு இல்லை டிவிக்கு சின்ன குழந்தைகள் தானே சின்ன குழந்தை எப்படி தெரியும் எல்லா குழந்தையும் ஓட்டு போடு நிக்குது ஊதிட்டு இருக்கு ஒரு புறம் ஊதிட்டு இருக்கு ஓகே அதேதான் ஓகே அதனால வந்து எந்த கட்சியெல்லாம் பார்க்கல அது தளபதிக்காக ஓட்டு సో చెప్తున్నారు ఆయన ఇంట్లో ఉన్న మా పిల్లలు టీవీకి ఓటు వేయకుండా ఇంట్లోకి వస్తే నీకు ఇంట్లో అన్నం ఉండదు నీ ఇంట్లోకి కూడా ఎలవలేదు అలా చెప్పి పిల్లలకు కూడా మమ్మల్ని మార్చి గవర్నమెంట్ చేంజ్ రావాలి మనకి మంచి నాయకత్వం రావాలి మంచి లీడర్ రావాలి మంచి సీఎం రావాలి మీరు విజయ్కే ఓట్ చేయాలని చెప్పేసి పిల్లలందరూ కూడా పేరెంట్స్ కూడా బెదిరించారంట సో తిండి కూడా పెట్టమని చెప్పారంట பட் இன்னைக்கு என்ன நினைச்சிட்டு இருக்கா ஓட்டு போட்டுட்டு அப்புறம் விஜய் சிஎம் சிஎம் ஆவார்னு எங்களுக்கு தெரியும் ஏன்னா வந்து உள்ள பூத்துக்கு போகும்போது தெரியுது எல்லாம் விசில் தான் இதான் அடிச்சிட்டு இருக்கான் டக்கு டக்குன்னு ஓகே அதனால விசில் வருதுன்னு தெரியல இவ்வளவு வருதுன்னு எதிர்பார்க்கல உங்களுக்கு விஜில் எப்படி போடணும் தெரியுமா விசிலா இது அடிக்குமா அடிக்க வராது வராதா సూపర్ సో ఇది ఎక్కడ చూసినా చెన్నై సిటీ అంతా కూడా విజిల్ సౌండ్లే వినిపిస్తున్నాయి అన్నమాట అంటే ప్రశాంతమైన వాతావరణం చెప్పాలంటే చాలా గొడవలు జరుగుతాయి అంటే డిఎంకే కానీ ఏడిఎంకే కానీ చాలా గొడవలు చేస్తారు అనుకున్నారు కానీ సిటీలో క్లీన్ స్వీప్ అన్నమాట 16 సీట్లు ఉంటే 14 సీట్లు కేవలం టీవీకేకి సొంతం సో ఇదే సిటీలో ఉన్న స్టాలిన్ కూడా ఓడిపోవడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోవటం ఎక్కడ హిస్టరీలో లేదు పవన్ కళ్యాణ్ அவர் முதல்ல கட்சி சிஎம் ஆனாரு அது மாதிரி எங்க தலைவர் சிஎம் సో అందరూ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనుకున్నారు కానీ అది కూడా దాటి వచ్చేసి ఈ రోజు మా తమిళనాడులో మా విజయ్ ఫస్ట్ సీఎం అవుతున్నారు అని చెప్తున్నారు மாதிரி ஆகாஷ்வாணி நியூஸ் சேனல்ல இருந்து போறோம்னு சொன்னாப்புல அவரா போனா நல்லது அவர் 10 சீட்டு கூட டிவிக்கே வரானாரு இப்ப நாங்க 110 சீட்டு வச்சிருக்கோம் இப்போ அவரா நியூஸ் சேனல் இருந்து விலகி போனா நல்லது நாங்களாம் விலகி போகிறது நல்லா இருக்காது கன்ஃபார்மா அவர் ரங்கராஜ் பாண்டியன் போயிடுவான்னு நினைக்கிறோம் సో ఎవరు వాళ్ళ ఎమోషన్స్ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఎనీహా మంచి జరగబోతుంది మంచి వ్యక్తి వచ్చాడు ఇలాంటి నాయకుడిని మేము కోరుకున్నామని కూడా సో ప్రతి ఒక్క తమిళనాడు ప్రజల్ని ఎవరిని కదిలించినా కానీ అదే చెప్తున్నారు కాబట్టి వీళ్ళు వెయిట్ అండ్ సీ ఎందుకంటే ఇప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఏం జరగబోతుంది రేపు ఏం జరుగుతుంది ఏ పార్టీ వాళ్ళు టీవీకి వైపు చూడబోతున్నారు ఏం జరగబోతుంది సో సీఎం గా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇవన్నీ కూడా చెప్పాలంటే పెద్ద రణరంగం అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మిగతా ఆయా పార్టీల వాళ్ళు కూడా మగ్గు చూపుతారు ఎందుకంటే విజయ్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇప్పటికీ డిఎంకేలో కావచ్చు ఏడిఎంకేలో కావచ్చు ఎవరైతే అసమ్మతి పరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ విజయ్తో టచ్ లో ఉన్నారు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి వచ్చి కలిసి డెఫినెట్ గా మేము టీవీకేతో పాటు అండ్ విజయ్తో పాటు ట్రావెల్ అవుతాం సో డెఫినెట్ గా విజయ్ సీఎం అవ్వాలని కోరుకునే ఎంతో మంది నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ విజయ్తో కలిసి ముందుకు వస్తారా
అసలు ఏం జరగబోతుందనేది కూడా చూద్దాం ఇంకా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.